ఇంకా నిన్న అయితే పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. నిన్న పెళ్ళికి వెళ్ళేసి వచ్చినాము. నైట్ ఇంకా బరాంతి అయ్యింది, నైట్ 2 అయ్యింది. ఇంకా మార్నింగే పిల్లలకు స్కూల్ అనేసి హడావిడిగా లేచి ఇంకా తొందరగా ఈరోజు ఏం వంటలు చేసుకున్నాము ఒకసారి చూడండి. చామగడ్డ కర్రీ అన్నమాట. చామగడ్డ పులుసు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు నాకు పులుసు చేసుకునేంత టైం లేదు కాబట్టి ఫాస్ట్గా కర్రీ అనేది చేసుకున్నాను. కాకరకాయ కర్రీ అన్నమాట. కాకరకాయ కర్రీ మీ ఇంట్లో చేస్తే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో చెప్పండి. నేను చేస్తే మాత్రం 3 to 4 days అనేది నిల్వ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు కాకరకాయ కర్రీ. అలా చేస్తాను నేను. ఇంకా అలాగే జొన్న రొట్టె కూడా వేసుకున్నాను. కాకరకాయ కర్రీ ఉంది కాబట్టి జొన్న రొట్టె అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఈరోజు పొటాటో కర్రీ కావాలంటే పొటాటో కర్రీ కూడా చేసేసాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీరేం వండుకున్నారు చెప్పండి.